नाजरीन आदाब, मधोल एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। मरकज़ी हुकूमत की तरफ से धान की खरीदी और दीगर किसान मुखालिफ पॉलिसियों के खिलाफ रुकन असम्बली मधोल जी विठल रेड्डी की हिदायत पर भैंसा मुस्तखर पर टीआरएस भैंसा मंडल कारकुनान ने टीआरएस पार्टी ऑफिस से रैली का इनेकाद अमल में लाते हुए भैंसा तहसील ऑफिस पहुंचकर तहसीलदार बी विशंबर को एक तहरीरी याददाश्त पेश करते हुए मरकज़ी हुकूमत से मुतालबा किया कि वो किसान मुखालिफ पॉलिसियों को वापस लेते हुए तेलंगाना के किसानों से धान खरीदने का पुरजोर मुतालबा किया और मरकज़ी हुकूमत के ख़िलाफ़ और किसानों के हक़ में नारे लगाए। इस रैली की मौके पर जरी मार्केट कमेटी चेयरमैन भैंसा पी कृष्णा, नायब सदर नशीन जरी मार्केट कमेटी भैंसा सैयद आसिफ, टाउन सदर फारूक अहमद सिद्दीकी, अक़लियती टीआरएस सदर सैयद आला हाशमी और पार्टी कायदीन भीमराव सोलंकी, एमपीपी गणेश पटेल, रामनाथ कुमार टोटा रामू के अलावा टीआरएस पार्टी के सरपंच, एमपीटीसी और कारकुनान की कसीर तादाद मौजूद थी। శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో మునతాలకు అని రైతు తరఫున మేము ధర్నా చేయబోతున్నాం. ఎందుకంటే ఇది బహిసనే కాకుండా యావత్ తెలంగాణలో వడ్లు కొనడం అంటే ఇవాళ ప్రతి సంవత్సరం కొన్నాళ్ళు ఈ సంవత్సరం ఎందుకు కొనలేరు. నేను ఒకటే మాట్లాడుతున్నాను నరేంద్ర మోడీ గారికి మరియు మా ఉన్న ఎంపీలు బండి సంజయ్ గారికి, అరవింద్ గారికి, మీరు రైతుల మీద చూపించే ప్రేమ మరి ఎందుకు చూపిస్తలేరు? మీ పార్లమెంట్లో మీరు కూడా చేయండి కదా. మీరు తెలంగాణ కాదా, మీకు తెలంగాణ రైతులు మీకు ఓట్లు వేయలేదా నేను అడుగుతున్నా. అదేవిధంగా రానున్న రోజులలో బీజేపీ వరకు తరిమి కొడతారు రైతులు చెప్తున్నా. ఇది అక్కడ కొనుగోలు చేయకపోతే వడ్లు రానున్న రోజుల్లో పెద్ద మొత్తం మేము పైసలే కాకుండా యావత్ తెలంగాణలో కూడా ఉదతాలు కూడా ధర్నా పెద్ద ఎత్తున చేస్తామని నేను అనుకుంటున్నా. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు ఎంఆర్ఓ వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. तेलंगाना के अंदर आज धरना प्रोग्राम जो मुनज़्ज़म किया गया है उसका मकसद ये है, मरकज की बीजेपी की हुकूमत जो तेलंगाना के साथ नाइंसाफी कर रही है और दिगर रियासतों में इलेक्शन सामने है बोल के, जैसा कि मिसाल के तौर पर पंजाब में अब इलेक्शन करीब है, वहाँ के धान खरीद रहे, तेलंगाना के अंदर धान खरीदी के लिए इनकार कर रहे, जबकि तेलंगाना अलग होने के बाद केसीआर साहब तेलंगाना दिलाने के बाद आज यहाँ की जो क्रॉप में जो इजाफा हुआ पूरे हिंदुस्तान के अंदर तेलंगाना एक ऐसा रियासत हो गया जहाँ धान सबसे ज्यादा बिक रहा। आज हम ये पोजीशन में आ रहे कि हम दूसरी रियासतों को यहाँ से चावल की सरबराही कर सकते। आज ऐसे पोजीशन के अंदर हमको तेलंगाना के साथ तेलंगाना के काश्तकारों के खिलाफ बीजेपी की जो साजिश है, बीजेपी गवर्नमेंट जो साजिश कर रही है, बीजेपी की है ना हुकूमत काश्तकारों के खिलाफ जो जुल्म कर रही है, ज्यादती कर रही है। आज आप एक साल से देख रहे हैं यूपी में अंदर जो किसानों के खिलाफ जो बिल लाया गया उसके खिलाफ जो एहतजाज चल रहा, और उसी तरीके से आज तेलंगाना के अंदर तमाम काश्तकार ये ठान लिए कि हाँ ना अब बीजेपी की गवर्नमेंट को हमको रखना नहीं है, वो जल्द उसको उखाड़ के फेंकना है। और हम आज इसी मकसद के तहत एमआरओ ऑफिस में आके एक मेमोरेंडम एमआरओ साहब को दिए। इतना कहते हैं కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను అరికట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అనేది ఆదేశానుసారం మన ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే యొక్క ఆదేశానుసారం బైంసా మండల అధ్యక్షులు భూమిరెడ్డి అధ్యక్షతన ఈరోజు బైంసా మండలంలోని దండ కార్యక్రమం చేపట్టి తదనంతరం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఎందుకంటే రైతు రాజ్యం తేవాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కొట్లాడితే ఇక రైతు రాజ్యాన్ని నాశనం చేసి హిందూ రాజ్యం తేవాలని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఇది మనది లౌకిక దేశం, రాజ్యాంగం పట్ల విలువ లేనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుంది కేంద్రంలో అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఇది లౌకిక అనే పదానికి అర్థం తెలియని ఏకైక పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ. కాబట్టి ఇప్పటికైనా ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒకటే మేము కొంటామని చెప్పేసి వీళ్ళు చెప్తే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మేము కొనమని చెప్పేసి చెప్పడం శోచనీయం. ఇప్పటికైనా మీరు రెండు విధాలుగా రైతులను మోసం చేయడానికి కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఖబర్దార్ బీజేపీ
ప్రభుత్వానికి ఒకటే ఇక్కడ విజ్ఞప్తి, ఎందుకంటే మీరు రైతు పక్షం ఉండడానికి రైతు రాజ్యంగా కృషి చేయాలి, కానీ హిందూ రాజ్యంగా ఉండాలని చెప్పేసి కొట్లాడుతున్నారు. హిందుకున్నటువంటి ప్రేమ రైతులపై లేదా? ఇక్కడ హిందువులే కాదు, ముస్లింలు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. హిందువులే ముఖ్యమని చెప్పేసి హిందువుల కోసం కొట్లాడుతున్నా కానీ ఇక రైతులు నాశనం కాన పంజాబ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే ఉద్యమాలు చేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా కొట్లాడి ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దించే విధంగా ముందుకెళ్తాం. ఎందుకంటే మనం చెప్పినాం, ఇక మొన్న హుజరాబాద్ లో గెలిచినామని చెప్పేసి పొగరుతో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక్కడే అన్ని పార్టీ లేకమై ఒక్క పార్టీని ఓడించడానికి కంగన కట్టుకున్నారు. ఇంకా ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రతి పార్టీ కూడా ఏకమై టీఆర్ఎస్ ను ఓడించే ప్రతినిధి. కాబట్టి ఇప్పటికైనా మీ ఓటమి అంటే ఇక నిజమైన గెలుపు ఎవరంటే టీఆర్ఎస్ పార్టీ గెలిపే, మీ బీజేపీ గెలుపు కాదు. ఎందుకంటే అన్ని పార్టీలు ఏకమై ఒక్క పార్టీ పైన ప్రధానం చూపించడం ఈ సబబు కాదు. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఈ ప్రజలే గుణపాఠం చెప్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు